ఇంకిరోజు అయితే 25వ తేదీ ఏప్రిల్ నెల 2024 గురువారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ వాళ్ళో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఏ వాళ్ళో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు కాదు ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. నిన్న అయితే అంగళ్ళు మార్కెట్లో ధర అయితే పెరిగింది. సో ఈ రోజు కూడా ఆ ఎఫెక్ట్ మనకు కూడా పెరుగుతుందో లేదో చూడాలి. మాక్సిమం పెరగాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మనకి సైమల్టేనియస్గా నిన్న దిగుమతి భారీ స్థాయిలో వచ్చింటే ఈరోజు మాత్రం దిగుమతి నేటితో పోల్చుకుంటే ఒక 20% మేర దిగుమతి తగ్గింది. ఈవెన్ అన్ని మండీలకి నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఒక 2, 3, 4 మండీలకు మాత్రం ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే వచ్చినా మిగతా మండీలన్నిటికీ నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్లయితే నేటిపైన దిగుమతి తగ్గింది. మరి మనం అనుకున్న ధరలు వెళ్తాయా లేదా, రీచ్ అయితే లేదా చూడాలి. ఎందుకంటే నేను అంగళ్ళ మార్కెట్ అయితే కొంచెం రైస్గానే అంటే కొంచెం స్పీడ్గానే జరిగింది. మరి ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో పెరుగుతుందా లేదో చూడాలి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దిగుమతి నేటిపైన దిగుమతి అయితే తగ్గింది. మరి ధరలు అనేది ఏ మేరకు వెళ్తాయి చూడాలి. ఒక 2, 3, 4 మండీలకు మాత్రం ఇంచుమించుగా సేమ్ నిన్న సెట్లో వచ్చినా మిగతా మండీలకి నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఇంక ఈరోజు అయితే 25వ తేదీ ఏప్రిల్ నెల 2024